మేడం చాలామంది నోట్లో నుంచి స్మెల్ వస్తుందనేసి బాధపడతారు. కొంతమందయితే చాలా రోజు డైలీ బ్రష్ చేసినా గూడా ఈ స్మెల్ వస్తుందని బాధపడతారు. సో, ఇది ఎందువల్ల వస్తుంది? అండ్ దీనికి ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి? అండ్ ఏమైనా ట్రీట్మెంట్ ఉంటుందా? ఉంటుంది. చాలామంది నీట్‌గా బ్రష్ చేసుకున్నా కూడా నోటి నుంచి దుర్వాసన రావడం ఉంటుంది. దాన్ని మనం బ్యాడ్ బ్రీత్ అంటాము. సో, దీన్ని ఓవర్‌కమ్ చేసుకోవడానికి మౌత్ ఫ్రెషనర్స్, రకరకాల బబుల్ గమ్స్ అన్నీ యూజ్ చేస్తూ ఉంటారు. ఇంకా హార్డ్‌గా బ్రష్ చేస్తూ ఉంటారు. ఇది రావడానికి కారణం ఏమై ఉంటుంది నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఫస్ట్ థింగ్ మీరు తిన్న తర్వాత ఫుడ్ అంతా అక్యుములేట్ అయ్యి ఉంటుంది టీత్ మధ్యలో. సో, నైట్ టైమ్ బ్రషింగ్ చేయరు. సో, నైట్ మనం స్వీట్ కంటెంట్ ఏమైనా తీసుకొని ఉండి అలానే వదిలేస్తే అక్కడ డెబ్రీస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో, అది ఫస్ట్ రీజన్ మనకి నోట్లో దుర్వాసన రావడానికి. నెక్స్ట్ థింగ్ మన గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఏమైనా ఉంది, అసిడిటీ ఎక్కువ రిలీజ్ అయిందనుకోండి, ఆ రిఫ్లెక్షన్ మనకి బ్యాడ్ బ్రీత్‌గా వస్తుంది. థర్డ్ థింగ్ వాటర్ ఎక్కువ తీసుకోకుండా ఉండడం. సో, వాళ్ళ వాళ్ళ దాంట్లో కూడా మనము ఈ కండిషన్ చూస్తాము. సో, ఇలాంటి కండిషన్స్ మీరేమైనా ఫేస్ చేస్తే ఎలిగెన్స్ క్లినిక్‌కి విజిట్ అవ్వండి. మీ ప్రాబ్లమ్‌కి కాజ్ ఏంటో తెలుసుకొని ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేద్దాం.